రామగుండం నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పేద విశ్వ బ్రాహ్మణ మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గోదావరిఖనిలోని వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామగుండం ఓపా అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళిచార్యులు, స్నేహ సాహితీ గ్రంథాలయ చైర్మన్ ఏలేశ్వరం వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై నిరుపేద విశ్వ బ్రాహ్మణ మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆనంద కర్పూర మంగళ దివ్య నీరాజనస్యామి ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ఉప సంఘం నుండి విశ్వబ్రాహ్మణ మరి ఆర్థిక పరిస్థితులను బట్టి మరి ఈ యొక్క సంఘం నుండి దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క దుప్పట్ల పంపిణీ చేయటకు మా సంఘం యొక్క విశ్వబ్రాహ్మణ మరి రామగుండం నియోజకవర్గ ఉప సంఘం నుండి చేయడం జరుగుతుంది. మరి దానికి మన వాళ్ళు కూడా మన పెద్దలు కూడా వాళ్ళను ఆహ్వానించడం జరిగింది. వారి చేతుల మీద మరి వారికి ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మరి వారికి మన ఉప సంఘ కార్యకర్తలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆవోప ఆధ్వర్యంలో ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని వల్ల వీళ్ళు చేపట్టారు. ఎందుకంటే విశ్వబ్రాహ్మణుల కులంలో ఉన్నటువంటి 5 వృత్తులలో ముఖ్యంగా సన్నకార, వడ్ల, కమ్మరి, కంచర, మనుమయ, తష్ట, శిల్పి అంటుంటారు. వీళ్ళ వృత్తుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు చాలామంది రకరకాల కారణాల వల్ల ఈనాడు రెడీమేడ్ బంగారం కానీ, రెడీమేడ్ ఫర్నిచర్ కానీ రకరకాల వస్తువులని రావడం వల్ల వీళ్ళు పని నుంచి దూరం అయ్యారు, పని లేకుండా పోయారు. అట్లాంటి పరిస్థితులు వీళ్ళు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. ఇట్లాంటి వాళ్ళందరినీ గుర్తించి ఆవోప సంఘం దుప్పట్ల కంపెనీ కార్యక్రమాన్ని చేస్తున్నది. ఇదివరలో చాలాసార్లు ప్రగతి అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్, కొంత నగదు పారితోషికాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మున్ముందు కూడా కొనసాగించవలసిన అవసరం ఉన్నది. వీటన్నిటి కూడా ప్రభుత్వాలు కూడా గమనించి ఈ పేదరికానికి కారణమవుతున్నటువంటి వ్యవస్థను కాకుండా వీళ్ళ యొక్క అభివృద్ధికి తగిన విధంగా ప్రోత్సాహం ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంగా ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఓపా నాయకులు పానగంటి స్వామి, పానగంటి మారుతి, ఆలయ చైర్మన్ మామిడి భాస్కర్, కాజంపురం ప్రభాకరచారి, కరణ్ల రమణబాబు, బేతోజు వీరాచారి తదితరులు పాల్గొన్నారు.